చేగుంట మండల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి 2,15,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని చేగుంట మండలంలో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కృషి చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బాక అభివృద్ధి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండో 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమి చేయని, ఇప్పుడు కూడా ఆయనతో ఏం కాదు. కాబట్టి నేను అందరికి చేగుంట మండల ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఇప్పుడు కూడా పోటీ చేయాలి. ఈరోజు చేగుంట మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2,15,00,000 రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకుపోగానే 2,10,00,000 రూపాయలు శాంక్షన్ చేసి, ముఖ్యంగా చేగుంట హెడ్ క్వార్టర్స్కి దాదాపు 1,10,00,000 రూపాయలు పెట్టడం జరిగింది వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం. అదేవిధంగా గతంలో ముత్యంరెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014 ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి 14 ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బోనాల్గొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు, ఇబ్రాహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య 2014 జరిగిన అన్ని అసంపూర్తున్న పనులన్నిటికీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి ముత్యంరెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా దాదాపు 2-3 నెలలు అవన్నీ పూర్తి చేసి, అదేవిధంగా మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 3,15,00,000 రూపాయలతోటి వివిధ గ్రామాలలో దాదాపు 12 గ్రామాలలో సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా మార్చి 15 తారీఖు లోపల ఈ సీసీ రోడ్స్ కూడా 3,15,00,000 రూపాయలు కేవలం చేగుంట మండలంలో కూడా త్వరగా ఈరోజు అన్నిటికి కూడా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వీటికి భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. అవి కూడా పనులు త్వరగా అవుతాయి. ఖచ్చితంగా